బ్యాక్ టు న్యూస్. PSLV C-45 ను నిర్ణీత కక్షలోని విజయవంతంగా పంపింది ఇస్రో. తొలిసారి ఒకే ప్రయోగంలో 3 వేర్వేరు కక్షల్లోనికి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టారు. 27 గంటల కౌంట్ డౌన్ తర్వాత ఉదయం 9 గంటల 27 నిమిషాలకు PSLV ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వాహక నౌక DRDOకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇమిసాట్ను నిర్ణీత కక్షలోనికి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో పాటు తొలిసారిగా ఇదే ప్రయోగంలో లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికా దేశాలకు చెందిన మరో 28 బుల్లి ఉపగ్రహాలను కూడా PSLV నింగిలోనికి మోసుకెళ్లింది. ఈ ప్రయోగంతో భారత నిఘా విభాగంలోకి సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. 436 కిలోల బరువున్న ఇమిసాట్ ఉపగ్రహం అందుబాటులోకి వచ్చింది. దీన్ని రాడార్ కిల్లర్ అని కూడా అంటారు. దీని ఫలితంగా రక్షణ రంగం మరింత బలోపేతం అవుతుంది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 432 కోట్లు వెచ్చించారు. శత్రు దేశాలు ఎక్కడెక్కడ రాడార్లను అమర్చారో ఇమిసాట్ గుర్తించి సమాచారం అందజేస్తుంది. శత్రు దేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం, చిత్రాలను అందజేస్తుంది. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన PSLV రకం వాహక నౌక ప్రయోగం 47వది కాగా ఎక్కువ సమయం ప్రయాణించిన రాకెట్ ప్రయోగాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఏడాది చివరికి రిసాట్, కార్టోసాట్ 3 అలానే చంద్రయాన్ 2 సహా మరో 30 ప్రయోగాలను ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలోని ముంగిలిపట్టు గ్రామంలో 2 ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక పార్టీ నేతలు ప్రచారానికి వెళ్లడంతో మరో పార్టీ వారు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రచారం చేయకుండా ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆందోళనకు దిగడంతో రాత్రి వరకు హై డ్రామా నడిచింది. ముంగిలిపట్టు గ్రామంలో 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి పరిస్థితిని శాంతింపచేశారు పోలీసులు. మరోసారి గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలి ఓ మహిళ సజీవ దహనమైంది. జిల్లాలోని తాళ్లపూడి మండలం గజ్జరంలో ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో చిక్కుకొని చిక్కాల సోమాలమ్మ అనే 40 ఏళ్ల మహిళ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మహబూబ్నగర్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆదివారం మిట్ట మధ్యాహ్నం క్షుద్ర పూజలు చేశారు కొందరు వ్యక్తులు. జడ్చర్లలో జరిగిన ఈ క్షుద్ర పూజలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. శివగిరి క్షేత్రం గుట్టపై కాళీమాత విగ్రహం దగ్గర కొందరు యువకులు నగ్నంగా పూజలు నిర్వహించారు. చుట్టూ మంటలు మధ్య నగ్నంగా ఓ యువకుడు కూర్చొని కాళికామాత ఆవాహనం చేస్తూ పూజలు చేశాడు. హైదరాబాద్కు చెందిన కొంతమంది ఈ పూజలు చేసినట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద మంటలు ఎగిసిపడ్డంతో స్థానికంగా ఉన్న బండమీదిపల్లి గ్రామస్తులు పరుగున అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి చూస్తే జంతు కళేబరాలు, కుంకుమ, కళ్ళు సీసాలు, విస్కీ, పప్పుధాన్యాలు, నిమ్మకాయలు కనిపించాయి. ఇవన్నీ చూసిన ప్రజలు భయపడిపోయారు. క్షుద్ర పూజలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివ ప్రసాద్ రావు గుండెపోటుతో మరణించారు. సికింద్రాబాద్ కోర్టుకు వెళ్లి తిరిగి వస్తున్న టైంలో ఆయనకు గుండెపోటు మొదలైంది. వెంటనే అతన్ని అపోలో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అయితే ఈలోపే సదాశివరావు చనిపోయినట్టు నిర్ధారించారు అపోలో డాక్టర్లు. పోస్టుమార్టం కోసం ఆయన డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్ 35A జోలికి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే పరిస్థితి వస్తే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రధానమంత్రి అలానే రాష్ట్రపతి కూడా ఉంటారన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి మోడీ ఘాటుగా స్పందించారు. దేశం నుంచి విడిపోవాలనుకుంటున్న నేషనల్ కాన్ఫరెన్స్ మహాకూటమిలో భాగంగా ఉందని, ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలకు ఎవరు సమాధానం చెబుతారని కాంగ్రెస్, టీడీపీలను మోడీ ప్రశ్నించారు. కాశ్మీర్కు ప్రత్యేక ప్రధాని కావాలని ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా కోరుతున్నారు. వాళ్ల డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి సమ్మతమేనా అని ప్రశ్నించారు.
తన వ్యాఖ్యలను సమర్థించుకున్న ఒమర్ అబ్దుల్లా మోడీపై ఎదురుదాడి చేశారు. తన ప్రసంగాన్ని హైలైట్ చేసినందుకు బీజేపీ ఐటీ సెల్కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. భారత్లో విలీనం సందర్భంగా మహారాజా హరిసింగ్తో కుదుర్చుకున్న ఒప్పందానికి, షరతులకు తమ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ట్వీట్ చేశారు.